అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే మనం ఒక ఆవుల డైరీ ఫామ్లో ఉన్నాం. ఈ డైరీ ఫామ్ యాక్చువల్గా మాదే, మేమే లీజ్కి ఇచ్చున్నాం. తన పేరు సాయి చంద్ర. తను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఈ వర్క్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇది మొత్తం అంతా వచ్చు. అండ్ దీంట్లో అతను ఏమేమి ఫేస్ చేశాడు, ఇష్యూస్ ఏమేమి ఫేస్ చేశాడు, అండ్ దీంట్లో లాభం ఉందా లేకుంటే కరెక్ట్గా మనం చేయగలిగితే రన్ చేసుకోవచ్చా, ఈ ఆవుల డైరీ ఫామ్ అనేటువంటిది లాభసాటిగా ఉందా లేదా, అలాగే తను ఒక్కడే మేనేజ్ చేసుకుంటున్నాడు. మొత్తం ఒక 13-14 ఆవులను పెట్టుకొని ఒక్కడే మేనేజ్ చేయగలుగుతున్నాడు. అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు, ఏ విధంగా దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేసుకుంటున్నాడు, పాలు తీసే మిషన్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ అడిగి తెలుసుకున్నాం తను ఒకసారి. ఫస్ట్ అసలు నీకు ఈ డైరీ ఫామ్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? జస్ట్ బిజినెస్ చేద్దాం అనుకున్నాం, డైరీలోకి వచ్చాం. జస్ట్ ఇంకా ప్యాషన్ అంటే ఇంకా చెప్పలేం, ఇంకా డైలీ ఇంట్రెస్ట్ మారుతుంటుంది. ఇది అనుకున్నాం, దీంట్లోకి వచ్చేసాం. వచ్చినాం కాబట్టి ఇంక లాస్ కాకూడదు, సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు ఏ పనిలోకి వెళ్ళినా ఆ పనిలో సక్సెస్ అవ్వాలి. దీంట్లోకి వచ్చాం, దీంట్లో సక్సెస్ అవ్వాలి అంతే. ఇంకా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళావా లేకుంటే? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లాక్డౌన్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2021లో. తర్వాత 1 year అట్లా బెంగళూరు 6 months, చెన్నై, హైదరాబాద్ మొత్తం తిరిగాం. తర్వాత విప్రోలో ఆఫర్ వచ్చింది, విప్రోలో జాయిన్ అయ్యాం. అక్కడ నుంచి విప్రోలో జాయిన్ అయిన తర్వాత 6 months బ్యాక్ ఆగస్ట్లో ఇది డైరీ ఫామ్ స్టార్ట్ చేసాము. ఓకే. సో నువ్వు యాక్చువల్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా లీజ్కి తీసుకొని స్టార్ట్ చేయాలనుకున్నావు లేకుంటే ఓన్గా మీ ఊర్లో అట్లా ఏమన్నా ప్లాన్ చేసి? ఓన్గా అనుకున్నాం. ఓన్గా చేసామంటే ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామంటే అంత పేరు బాగుంటుంది. వన్స్ ఫెయిల్ అయ్యామంటే ఊర్లో తట్టుకోలేం, లైఫ్ లాంగ్ ఆనే కావాలా, ఊర్లోనే ఉండాలి మనం. సో కష్టం అయిపోద్ది. సక్సెస్ అయితే ఇబ్బంది లేదు. సో ఎక్కడైనా రెంట్కి తీసుకొని ఎవరైతే తెలియకుండా ఇది మనం చేయగలము, సక్సెస్ అవుద్ది అనుకుంటే అప్పుడు ఇంటికాడ పెట్టుకుని సక్సెస్ అయితే పేరు ఉంటుంది. ఇంకా మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చినాక కాన్ఫిడెన్స్ వచ్చి ఇది వర్కౌట్ అవుద్ది, మనకి ఇబ్బంది లేదు, ఇంకా చేసుకోవచ్చు, మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అనుకుంటే అప్పుడు భారీ ఎత్తున ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చినట్టేనా? వచ్చినట్టే భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నా. దీంట్లో అయితే పక్కా ప్రాఫిట్స్ ఉన్నాయి. జస్ట్ మనం ఇప్పుడు దీంట్లో ఉంది, ఇప్పుడు ఈయన 6 months అవుతుంది. ఖచ్చితంగా కన్సీవ్ ఏం చేసామంటే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా 10 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 lakhs ఉంటాయి. ఇదేం సూడి కట్టకుండా జస్ట్ పాలు ఇచ్చి తీసుకున్నామంటే అరౌండ్ 70%, అంటే 7 lakhs పోయినట్టే. జస్ట్ మన దగ్గర 3 lakhs ఉన్నట్టు. కన్సీవ్ కాకపోతే కన్సీవ్ అయితే 10 lakhs ఉన్నట్టు, ఆడే ప్రాఫిట్ కనపడుతుంది. ఓకే. సో నీకైతే ఇది ఆల్రెడీ స్టార్టింగ్ లీజ్కి తీసుకునేటప్పుడు గడ్డి అంతా ఉంది కాబట్టి అవి ఎక్స్ట్రా ప్లానింగ్స్ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు మీద ప్లాన్ లేదు, జస్ట్ మనకి రెంటే కదా ఉండేది, మంత్లీ రెంట్ ఉంటుంది. 1 year కడతాం, 2 years కడతాం. తర్వాత మన దగ్గర చేయవచ్చు, మెయింటెనెన్స్ చేయొచ్చు అనుకుంటే ఇంకా అప్పుడు లోన్లు తీసుకోవటం, ఇన్వెస్ట్మెంట్ అది భారీ ఎత్తున చేసుకుని అప్పుడు పోతుంది. సో నువ్వు స్టార్టింగ్ గేదెలు అనుకున్నావు కదా, ఒక్కసారిగా మళ్ళీ వీటికి ఆవులకి ఎట్లా? గేదెలు అంటే ఇప్పుడు ఓన్లోకి ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే కనీసం 1 year పడుతుంది. మార్కెట్లోకి వెళ్ళి జనాలను నమ్మించి మన పాల్గొనాలంటే 1 year పట్టింది. నేను వేరే చోట లీజ్ తీసుకున్నా కాబట్టి ఆడ మార్కెటింగ్ చేసి మనం సిటీలోకి వెళ్ళి ప్రజల్లో నమ్మించి వాళ్ళకి చేత పాల్గొనిచ్చే లోపు నేను వెళ్ళిపోతాను నుంచి. ఆ టైం మొత్తం నాకు వేస్ట్ అయింది. సో మళ్ళీ మనం సంఘానికి ఏదైనా పోస్తే నాకు కొత్త ఏరియా, వాళ్ళు నన్ను ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు. ఆడ పాలల్లో నీళ్ళు కలిపి పాలు తీసుకోవడం ఏదో ఒకటి చేయొచ్చు. ఆవు పాలు అయితే ఎవరు కదిలేరు, మన ఫ్యాట్ మనకు ఉంటుంది, మన పాలు మనకు ఉంటాయి. సో అందుకని ఆవులు డిసైడ్ అయినా. సో నువ్వు స్టార్టింగ్ చెన్నై నుంచి తెచ్చానని చెప్పావు కదా ఆవులు. చెన్నై నుంచి యాక్చువల్గా ఇక్కడ ఆంధ్ర, నెల్లూరు ఈ ఏరియాలో ఎక్కువ సెట్ అవ్వు అని కొంతమంది అన్నారు. మీకు సెట్ అయినట్టేనా మొత్తం? ఆవులు సెట్. జెర్సీ ఆవులు మేము మెయిన్గా తెచ్చింది ఏంటంటే 90% జెర్సీ ఆవులు, ఓన్లీ 10% హెచ్ఎఫ్ తెచ్చాం. హెచ్ఎఫ్ అయితే కష్టం, మన ఏరియాకి తట్టుకోవడం కష్టం. వాడు లాస్ట్లో ఒక ఆవు ఉంది, అది 14 liters చెప్పాడు పర్ టైం. మన ఏరియాకి వచ్చి 8 వచ్చింది, 8 liters పర్ టైం ఇచ్చింది. జెర్సీ ఆవులు ఎంతైతే ఆడిచ్చారో సేమ్ అదే అన్ని లీటర్స్ ఇచ్చారు. ఓకే. జెర్సీ కన్సీవ్ రేట్ కూడా బాగానే ఉన్నది. జెర్సీ అయితే సెట్ అయినాయి. జెర్సీ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు బర్రెల లెక్కనే ఉంటుంది. ఫ్యాక్ట్ కూడా బర్రెకి 5 వస్తే జెర్సీ ఆల్మోస్ట్ 4.5 to 6 కూడా వచ్చాయి. ఇక్కడ కొన్ని ఎస్ఎన్ఎఫ్ కూడా 9 వస్తుంది. కొన్ని పొంగనూరు నుంచి కూడా తీసుకొచ్చావు కదా? పొంగనూరు నుంచి తీసుకొచ్చిన ఏమైందంటే ఆడ పాలు చెక్ చేస్తే ఫస్ట్ కృష్ణగిరి పోయినప్పుడు చెన్నైలో తెచ్చిన ఏంటంటే టోటల్ ప్రెగ్నెన్సీ తెచ్చాను. ఎప్పుడైతే సర్లే అక్కడ ఏమైనా మోసపోయానేమో అని నెక్స్ట్ టైం వెళ్ళి పాలు చెక్ చేసి తెచ్చినా కూడా మనకి ఇక్కడ అన్ని పాలు ఇవ్వలేదు. ఏంటంటే పొంగనూరులో తెచ్చింది ఏంటంటే ప్యూర్ హెచ్ఎఫ్ తెచ్చాను, కృష్ణగిరిలో తెచ్చిందంటే జెర్సీ ఆవులు తెచ్చాను. సో హెచ్ఎఫ్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు, కన్సీవ్ రేట్ కూడా తక్కువ ఉంది, హెచ్ఎఫ్ తక్కువ ఉంది. ఓకే. సో
నువ్వు ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో చూసిన లోటుపాట్లు ఏమున్నాయి మెయిన్గా? అంటే వీటికి వచ్చే డిసీజెస్లో కానీ పాలు తగ్గడంలో వాటిల్లో కానీ మనం పెట్టే ఫీడ్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు బీర్ పొట్టు అదే బేవరేజ్ ఉంటుంది కదా, బీర్ పొట్టు అది కానీ పర్ టైం 5 kgs కానీ పర్ టైం 3 kgs అబోవ్ కానీ ఇచ్చామంటే ఖచ్చితంగా వీక్లీ ఫీవర్ వస్తుంది. మిల్క్ ఇస్తుంది బాగానే, 3 months వరకు నెంబర్ 1 మిల్క్ ఇస్తుంది. ఫ్యాట్ అది మనతో బాగానే ఉంటుంది. 3 months తర్వాత దాని ఫెయిల్యూర్స్ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వీక్లీ ఫీవర్ వస్తుంది, తర్వాత కన్సీవ్ రేట్ ఆఫ్ 0 ఉంటుంది. ఫస్ట్ 3 kgs అబోవ్ ఉంటే, 3 kgs లోపు అయినా వేసుకున్నామంటే మనం దాంతోపాటు ఇది కోకోనట్, ఇది పత్తి చెక్క, కొబ్బరి చెక్క కానీ పొట్టు ఏదో ఒక పొట్టు కానీ తౌడు కానీ వేసుకున్నామంటే దీంతో పాటు నెంబర్ 1 కన్సీవ్ అయితే ఫీవర్ కూడా ఓన్లీ ఈయన 1 month లో వచ్చినాయి. వీక్ ఒకసారి 1-2 వచ్చినాయి. తర్వాత ఫీవర్ ఇంతవరకు ఇంజెక్షన్స్ 6 months లో ఒక్కదానికి కూడా వేయలేదు నేను. ఇప్పుడు ఇది మిల్కింగ్ మిషన్ స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తా ఉన్నావు కదా, మిల్కింగ్ మిషన్ యూస్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయా? ప్రాబ్లమ్స్ ఫస్ట్ 1 week ఏదైతే కొత్త పశువులు అక్కడ ఏంటంటే రైతుల దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ తిరుగుతారు పాలు. మన దగ్గర డైరీలోకి వచ్చాక మనం ఓన్లీ మిషన్సే అలవాటు పడాలా, మిషన్సే యూస్ చేయాలా. మనం పిండాలంటే 14 hours నేను ఒక్కని పిండాలంటే కనీసం 3 hours పట్టిద్ది. అదే మిషన్ కానీ పెట్టుకున్నామంటే 1 movie అంటే హాఫ్ మూవీ అయిపోద్ది. సో అది ప్యారలల్ గా పాలు కూడా అయిపోతుంది. ఓకే, సో ఇట్లా ఎంటర్టైన్మెంట్ ప్లస్ పాలు అయిపోద్ది, శ్రమ ఏముండదు ఇంకా మనం. ఓకే, సో ఇక్కడ నువ్వు మొత్తం అంటే వితౌట్ వర్కర్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా, దాంట్లో నీకు ఎలాంటి కష్టం అనిపిస్తుందా? లేకుంటే కష్టం అంటే ఏం లేదు, జస్ట్ ఒక గడ్డి కోయడం మాత్రమే మనకు కష్టం ఉంటుంది అన్న. ఇక్కడ ఇప్పుడు ఏంది, బీహార్ అతన్ని పెట్టామనుకో, పొద్దున్న ప్యాడ్ తీస్తాడు, క్లీనింగ్ చేస్తాడు, పాలు తీస్తాడు, మిషన్ ఉంది కాబట్టి ఇంకేం ఉండదు. అతనికి కూడా పెద్ద వర్కే ఉండదు. వాడు కూడా గడ్డి పని చేయడు, గడ్డికి ఇంకా రాడు, ఇంకా బయటికి గడ్డి దాటి బయటికి రాడు. మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours మాత్రం వాళ్ళకి పని ఉంటుంది. ఆ టైం కింద మనం చేస్తున్నాం అంటే అతనితో అవసరమే ఉండదు. సో ఆ టైం ఇప్పుడు ఈ మిషన్ తో మేనేజ్ చేసేస్తాం. ఈ మిల్కింగ్ మిషన్ ఏ కంపెనీ ఇది? ఇది కంపెనీ అనే ఉండదు, ఎవరి పేరు వాళ్ళు వేసుకుంటారు. కాకపోతే మెయిన్లీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది చెన్నైలో అవుతాయి. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇలా లోకల్లో వాళ్ళ పేర్లు వేసుకుంటారు. మొత్తం ఏపీ మొత్తానికి వచ్చేది చెన్నై నుంచే వస్తాయి మ్యానుఫ్యాక్చర్ అయ్యి. ఆ నుంచి ఇంకా లోకల్ పేర్లు వేసుకుంటుంటారు. ఇది ఎంత పవర్? పవర్ అనేది ఉండదు, మామూలుగా అయితే ఎల్పిఎం అని ప్రెజర్ ఉంటుంది. అది ఆవులకి అయితే 300 to 370 వరకు పెట్టవచ్చు. బర్రెలకి అయితే 370 to 450 460 వరకు పెడితే పాలు లాగేస్తారు. ఓకే, సో ఇప్పుడు సింగిల్ బకెట్, డబుల్ బకెట్ కూడా సెట్ చేసుకోవచ్చు. డబుల్ బకెట్ కూడా ఈ మిషన్ సెట్ చేసుకోవచ్చు. మొత్తం కాస్ట్ ఎంత అయింది ఇది సింగిల్ బకెట్? బకెట్ వచ్చి ఓన్లీ బకెట్ వచ్చి 20,000 పెట్టింది ఎక్కడ ఏ మిషన్ కైనా. మిషన్ టైప్ 2 buckets పెట్టాలా 3 buckets పెట్టాలా దాన్ని బట్టి 20,000 పెరుగుతుంటాయి. ఇది అయితే సింగిల్ బకెట్ మిషన్ అయితే మొత్తం ఒక అరౌండ్ 60,000 అయింది బిల్ మొత్తం పైప్ లైన్ కానీ మొత్తం. మనకి ఏదైనా ఒక 15 ఆవులు పెట్టుకున్నా 15 పశువులు పెట్టుకున్నా ఈ మిషన్ సెట్ అవుతుంది, ఇబ్బంది లేదు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టాల్సిన అవసరం ఉంది. 60,000 లోనే మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు. కాదండి ఇంకో ఎక్స్ట్రా బకెట్ కావాలంటే ఒక 20,000 పెట్టుకోవాలి. 20,000 పెట్టవచ్చు. లేదనుకుంటే ఇంకొక గంట నీకు పర్లేదు అనుకుంటే ఇంకొక 1 hour ఎక్స్ట్రా వాడుకోవచ్చు. సో మనకి ఆవుల్లో వచ్చేసరికి ఎక్కువగా రొమ్ము వాపు వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, ఇది నువ్వు కూడా ఫేస్ చేసినట్టున్నావు స్టార్టింగ్ లో. ఒకటి ఫేస్ చేయడం అంటే నాకైతే ఇక్కడ రొమ్ము వాపు వచ్చింది కేవలం అది లారీలో ట్రాన్స్పోర్ట్ లో వచ్చినప్పుడు తొక్కున్నాయి, ఒకదాన్ని ఒకటి తొక్కుని అది పగిలి దాని వల్ల వచ్చింది. సో నా డైరీలో ఇంతవరకు అయితే ఫేస్ చేయాలి పొదుగు వాపు ఫేస్ చేయాలి. అది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ లో నలిగి అది మొత్తం టీత్ మొత్తం నలిగి ఇన్ఫెక్షన్ అయ్యి గడ్డగట్టి వచ్చింది. ఓకే, అట్లా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇప్పుడు అది రిజాల్వ్ అయిందా ఇష్యూ? అట్లాగే కంటిన్యూ అవుతుంది. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేస్తాం కానీ దానివల్ల పాలు తగ్గితే యూస్ లేదు. దానివల్ల జస్ట్ ఒక ఆయుర్వేద మెడిసిన్ ఏదన్నా తెలుసుకొని యూట్యూబ్లో ఉంటాయి తెలుసుకొని నా మీదకైనా చేస్తే పాలు ఉంటాయి, తగ్గకుండా ఆవు హెల్తీ ఉంటుంది. ఏదన్నా డాక్టర్ని పిలిచామనుకో మనం డైరెక్ట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తే వెళ్ళిపోతాడు, 500-1000 తీసుకుని వెళ్ళిపోతాడు. 4 రోజులు వేస్తాడు, 4,000 బిల్లు చేస్తాడు, వెళ్ళిపోతాడు. మనకైనా కొద్దిగా ఐడియా ఉండి యూట్యూబ్ గూగుల్ సెర్చ్ చేసామంటే జస్ట్ 40 రూపీస్ to 100 రూపీస్ తో క్లియర్ అవుతుంది మొత్తం. లాస్ట్ టైం ఏదో పూసావు కదా దాని కాల్షియం? కాల్షియం కాదు, ఇది కర్పూరం ఉంటది. పొదుగు అది ఏది వచ్చినా గానీ జస్ట్ కర్పూరం 3 per day 5 grams మార్నింగ్ ఈవినింగ్ 3 days కి ఇచ్చామంటే పొదుగు వ్యాధి మాక్సిమం తగ్గిపోద్ది. డైరెక్ట్ గా దానాలో పెట్టేయడమే. దానాలో పెట్టేయారు. కర్పూరం నార్మల్ మనం దేవుళ్ళ దగ్గర వెలిగించుకునే కర్పూరం ఏదో విధంగా తినిపించాలి దాన్ని అంతే. ఓకే.
ఆ కర్పూరం గడ్డ కర్పూరం తినిపిస్తే చాలు ఇంకా తగ్గి దానివల్ల అయితే రిజల్ట్ కనిపించింది. రిజల్ట్ ఉంది, పాలు తగ్గల, ఆ వ్యాధి తగ్గింది దానికి. ప్లస్ ఇది ఇప్పుడు స్టార్టింగ్ లో కొద్ది రోజులు సెమెన్స్ చేపించినట్టున్నావు కదా, తర్వాత బుల్ తీసుకొచ్చావు. ఈ సెమెన్ చేయించాను. మెయిన్ సెమెన్ ఏంటంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ సెమెన్ వాళ్ళ దగ్గరే క్వాలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరే క్వాలిటీ లేదు. అది వేసేది 1 ml కూడా ఉండదు. ఆ 1 ml ఇక్కడ ఆ బర్రె అటు దాన్ని, ఆవు ఇటు దాన్ని, ఇటు దాన్ని ఆ అరగంట ఏడ అయిపోద్ది. దానివల్ల స్పెమ్ మొత్తం డెడ్ అవుతుంది దాంట్లోనే. వాళ్ళ దగ్గర లోపలికి పంపించే లోపే డెడ్ అవుతుంది. ఇంకేడ కన్సీవ్ అవుతే ఏదన్నా డాక్టర్ని మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే మనం సిటీ సగాలు రాడు. ఇప్పుడు బుల్ వచ్చిన తర్వాత మనం తెలుసుకొని బుల్ని తెచ్చుకున్నాం, దాటించుకున్నాం. ఇప్పుడు ఇంకా అరౌండ్ 45 days 1.5 month అవుతుంది. ఇంకొక 1 month ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, బుల్ ఎంత పడింది? బుల్ అరౌండ్ 40,000 పడ్డది. 40,000. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది పొంగనూరు నుంచి తీసుకొచ్చాం. పొంగనూరు నుంచి. ఎన్ని సంవత్సరాలని? అది 2.4 months మనకి చెప్పింది అయితే 4 పళ్ళ మీద కొనుపోతు. ఇప్పుడు అది బుల్ చూసేటప్పుడు దాంట్లో మెయిన్గా కొనేటప్పుడు ఏం చూసావు దాంట్లో మెయిన్గా నువ్వు? మెయిన్గా ఏం చూడమంటే మన ఆవులు ఎంత సైజు ఉన్నాయి దాన్ని బట్టి బుల్లుని తెచ్చుకుంటే చాలు. ఈ హైట్ కి సరిపడి అందులో ఒకటి ఫ్రెష్ తెచ్చుకోవాలా. ఇప్పుడు ఏదో భారీగా ఉంది తక్కువగా వస్తుందని అయినా 6 years 5 years తెచ్చుకున్నాం అంటే ఖచ్చితంగా వ్యాధి ఉంటుంది దానికి, ఏదో ఒక వ్యాధి. సో మనం ఫ్రెష్ చిన్నదైనా కానీ దూడ కానీ అది తెచ్చుకుంటే మన దగ్గర ఉంటుంది. ఒక 2 years వాడుకొని తర్వాత ఇంకా అమ్మేస్తున్నాం. ఇట్లాంటి ఇష్యూస్ కొన్నిట్లో ఫేస్ చేస్తున్నాం. ఇంకా నాటు ఆవులకి మాత్రమే వస్తుంది ఇది. దీని ఫ్యాట్ పాలు 6 బర్రెతో ఈక్వల్గా ఉంటుంది. ఇదేమావు జెర్సీనే క్రాస్, ఫుల్ క్రాస్. ఇది ఫుల్ క్రాస్. ఓకే, నాటు ఆవు లెక్కన ఇది. ఫ్యాట్ 5.5 to 6 వస్తుంది. SNF కూడా 9.5 వస్తుంది దీనికి. ఓకే, ఇచ్చేది మాత్రం 4 లీటర్లు ఇస్తుంది పర్ టైం. పాలు తక్కువ బట్ ఫ్యాట్ ఫ్యాట్ ఎక్కువ. వ్యాధి అనేది దీనికి సగాలు రాదు. ఇంకేది ఫుడ్ పెట్టామంటే ఇచ్చేస్తుంది 3 లీటర్లు. దీనికి ఫీడ్ వేస్తుంది కూడా పర్ టైం 1/2 kg లోపు వేస్తున్నాను. ఫీడ్ కూడా తక్కువ 1/2 kg లోపు వేస్తున్నా 3.5 to 4 ఇస్తుంది పర్ టైం. ఇప్పుడు వీటిలో దానా విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మొక్కజొన్న పిండి ఇంకేం వాడుతున్నాం? ఇప్పుడు మొక్కజొన్న పిండి ఫస్ట్ 3 months ఏంటంటే మొక్కజొన్న పిండి పర్ టైం 3 kgs, కొబ్బరి చెక్క ఓవరాల్ మీద 2 kgs, పొట్టు ఒక 5 kgs ఇస్తున్నా. తర్వాత తౌడ వచ్చి ఒక 2.5 పర్ టైం ఇస్తున్నాను. తర్వాత 3 months తర్వాత కన్సీవ్ రేట్ తక్కువ ఉందని ఫీడ్ పొట్టు ఇంకా తగ్గించి తర్వాత సంగం ఫీడ్ కానీ మినరల్ మిక్చర్ కానీ అది ఎక్కువ వాడటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి మినరల్ ఫీడ్ తెప్పించావు కదా, దాంట్లో రిజల్ట్ ఉందా? సంఘంలో ఏమైతుందంటే కూపర్దా అంటే కొబ్బరి చెక్క మొత్తం ఓన్లీ 20%, అదే 2% మాత్రమే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ధాన్యపు గింజలు అంటే మొక్కజొన్నలు ఇవి ఎక్కువ కలిపేస్తున్నారు 70%. దానివల్ల యూస్ ఏం లేదు. కాకపోతే మొలాసిస్ అని బెల్లం పాకం ఉంటుంది కదా, అది కలిపేకు ఫీడ్ ఎక్కువ తీసుకొని ఇది దానివల్ల పాలు పెరుగుతున్నాయి కొద్దిగా. బెల్లం దానివల్ల పాలు పెరిగే రిజల్ట్ అయితే ఉంది. పర్ కేజీ వచ్చేసి 27 rupees దాకా పడుతుంది సంఘంది. మనం ఓన్గా ఏం చేసుకుంటే 22 to 26 rupees లో వచ్చేస్తుంది విత్ మినరల్. ఇవన్నీ కలిపి దానికి సంబంధించి ఒక మిషన్ ఉంటుంది కూడా, అది బల్పాల్ లాగా వస్తుంది. దానికి మనం వేసేసుకుంటే మనకి బల్పాలు కూడా అంటే డైరెక్ట్ మనం మార్కెట్కి వెళ్ళిన మొక్కజొన్న ఇప్పుడు 3,000 ఉందిలే సీజన్ బట్టి 20 రూపాయలకి నేను కొనుక్కొని ఉంటాం మొక్కజొన్న. అది పిండి పట్టిస్తే ఒక 5 rupees, 25కి మొక్కజొన్న, తౌడ ఒక 23 రూపాయలు 24 రూపాయలు, పొట్టు ఒక 20 రూపాయలు, కొబ్బరి చెక్క కానీ పత్తి చెక్క కానీ ఒక 35-40 రూపాయలకి ఉంది మార్కెట్ రేటు. ఈ మొత్తం కలిపి మనం నేను వేసామంటే ఫార్ములా జస్ట్ 24 rupees వస్తుంది. ఓకే, అక్కడ తగ్గించుకోవచ్చు. ప్లస్ ఇది కాల్షియం మినరల్ మిక్చర్ కూడా నువ్వు ఇక్కడ మార్కెట్ లో కొనుక్కుంటే సపరేట్ తెచ్చుకున్నట్టున్నావు కదా, అది ఎట్లాగా? ఏంటంటే మనం ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చదివాను కాబట్టి దాని బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. మొత్తం ఏమేమి కలుపుతున్నారు దీంట్లో మొత్తం అని ఉంటుంది. అది మనం బయట విడిగా తెచ్చుకున్నాం అంటే ఇంకా తక్కువ వెళ్ళిపోతుంది. కాల్షియం బాటిల్ ఉంటుంది, దాని వెనకాల చూస్తే కాల్షియం, ఫాస్ఫరస్, డైకాల్షియం లేదంటే విటమిన్ D3 D12 ఉంటాయి. అవి ఓన్లీ మిల్లీగ్రామ్స్ లో ఉంటాయి. ఆ మిల్లీగ్రామ్స్ పచ్చిగడ్డిగా పూటకి 15 kgs ఇచ్చామంటే దాంట్లో వచ్చేస్తుంది. ఈ లెగస్ట్రా ఏదో యాడ్ చేసినట్టు చేసి దాంట్లో అయితే ఏ ఉపయోగం ఉండదు. కాదు పర్ లీటర్ 150 నుంచి 180 రూపాయలు తీసుకుంటాం కాల్షియం బాటిల్. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది ఏంటంటే సూడి కట్టడం కోసం కేవలం ఫాస్ఫరస్ కావాలి. కాల్షియం బోన్స్ మామూలుగా పాలు ఇప్పుడు ఇడిన తర్వాత మనం కానీ కాల్షియం ఇవ్వకపోతే
3 months వరకు పాలు ఇస్తుంది. 3 months తర్వాత ఏమైతుందంటే ఈ బోన్స్ ఉంటుంది కదా, ఆవులో ఉన్న బోన్స్ లో కాల్షియం మొత్తం వాడుకొని పాలు 3 months ఇస్తుంది. 3 months తర్వాత ఆగిపోద్ది. మేజర్ ఇష్యూ మనం రైతుల దగ్గర చూసేది ఏంటంటే 3 months తర్వాత పాలు ఇవ్వకపోవడం కారణం కాల్షియం మొత్తం ఆగిపోతుంది. మనం కానీ కాల్షియం ఇచ్చామంటే 6 to 8 months ఇస్తుంది పాలు. సో ఆ కాల్షియం తీసుకొచ్చావు. కాల్షియం మనం విడిగా అప్పుడు ఫిష్ అక్వేరీ షాపుల దగ్గర కానీ ఈ ఫిష్ ఫీడ్ దగ్గర కానీ మనకి డైకాల్షియం ఫాస్ఫరస్ ఒకటి, కాల్షియం పౌడర్ అంటే సున్న పౌడర్ కానీ దొరుకుతాయి. అవి కానీ పర్ టైం 50 grams to 100 grams ఇచ్చామంటారు రెండు. మనకి కాల్షియం లెవెల్ అందులో మనం ఇప్పుడు కాల్షియం పర్ డే ఇవ్వాలంటే ఒక్కోదానికి 15 rupees అవుతుంది. మనం ఓన్గా అయినా చేసుకున్నామంటే జస్ట్ 5 rupees లోపే అయిపోతుంది కాల్షియం పర్ టైం అయిపోతుంది. సో ఆ కాల్షియం వచ్చేసి మనకి ఇట్లాగా ఫీడింగ్ షాప్స్ లో ఉంది మొత్తం. పీడిఎఫ్ మొత్తం ఉంది. పీడిఎఫ్ ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు దోమలను ఎలా కంట్రోల్ చేయాలా, పురుగుబాబు వస్తే ఎలా చేయాలా, సూడి కట్టకపోతే ఎలా చేయాలా, ఓవరాల్ గా ఒక పీడిఎఫ్ తయారు చేసుకున్నాం ఓన్ గా తయారు చేసుకున్నాం. ఒక 80 pages ఉంది. ఏదైనా డౌట్ వస్తే అది ఓపెన్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. ఓకే, ఒకసారి షేర్ చేయండి, సబ్స్క్రైబర్ కూడా షేర్ చేయండి. ఓకే, సో మొత్తం దాంట్లో సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇది మేము బీటెక్ జాబ్ చేస్తున్నప్పుడే సండేస్ ఈవినింగ్స్ ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఊరగా లెక్కలేస్తాం. పేపర్ల మీద మామూలుగా ఎన్నో బుక్లు అయిపోయింది లెక్కలు వేసినందుకే. దాంతో పాటు దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో యూట్యూబ్ లో డాక్టర్ మదన్ కుమార్ అని ఉంటాడు, డాక్టర్ వెటనరీ డాక్టర్. ఆయన కానీ ఫాలో అవుతే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంది. ఓకే, ఇట్లా డిసీజెస్ మొత్తం A to Z చెప్తాడు. రైతుకి ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసిన కాంచి మొత్తం A to Z దాంట్లో ఉంటాయి 100% మొత్తం. దాని ఒక్కదాన్ని ఫాలో అయినా కానీ ఆల్మోస్ట్ కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మినరల్ మిక్చర్ ఎలా తయారు చేస్తున్నావు అది కూడా తీసుకొచ్చావు కదా నువ్వు? ఇవన్నీ చెన్నై నుంచి తీసుకొచ్చావు అనమాట కదా? చెన్నైలో దొరుకుతాయి కానీ మనకి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ అయితే మనకి దగ్గరలో ఉంటుంది, ఆడ మన ఫ్రెండ్స్ అది ఉంటారు కాబట్టి వాళ్ళ చేత తెప్పించుకోవచ్చు మనం. సో నేను మొత్తం కలిపి నెల్లూరులో కొన్ని తెచ్చాను. తర్వాత మొత్తం నెల్లూరులో దొరకని మాత్రమే హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయించాను. అవి నాకు పర్ టైం వచ్చేసి 50 paisa పడుతుంది ఒక్కొక్క ఆవుకి. అది మామూలుగా మనం బయటకు ఉంటే 7 రూపాయల నుంచి 8 రూపాయలు పడుతుంది మినరల్, ఓన్లీ మినరల్ మిక్స్. 8 రూపాయలు కాస్త నాకు ఓన్లీ 50 paisa వస్తుంది. సో అది కూడా ఫార్ములా ఉంది ఎంత కలపాలి. కాకపోతే కనీసం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకునే కొద్దిగా ఎడ్యుకేట్ అయి ఉండాలి కొద్దిగా. ఓకే, లేకపోతే చాలా డిఫికల్ట్గా ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు అది ఎంత కలపాలనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం 1 kilo మినరల్ మిక్చర్ ప్యాకెట్ మార్కెట్ లో తీసుకొచ్చుకొని దాన్ని తీసుకుంటే ఇప్పుడు దాంట్లో ఒక 10% ఈ ఫాస్ఫేట్ కానీ, ఈ కాల్షియం కార్బోనేట్ కానీ ఇవి ఉంటాయి. దాని వెనకాల మినరల్ మిక్చర్ ప్యాకెట్ వెనకాల దాంట్లో మిల్లీగ్రామ్స్ ఉంటాయి. దానికంటే మనం ఇంకా ఎక్స్ట్రానే ఇవ్వచ్చు దీనికి. ఇప్పుడు ఇది కన్సీవ్ అవ్వట్లేదు అనుకో ఆవులు, దానికి కన్సీవ్ అవడానికి ఏమేమి కావాలో మినరల్స్ చూసుకొని అవి మనం ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇదే 50 paisa. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏంది న్యాచురల్ గా వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు అంటే కాల్షియం ఓవరాల్ కలిపేస్తున్నారు. ఎక్కువ మినరల్ మిక్చర్ లో కాల్షియం ఉంటుంది, కాల్షియం డబ్బాలో కాల్షియం ఉంటుంది. అదేంటంటే జస్ట్ సున్న పౌడర్ నుంచి చేస్తారు. వాళ్ళకి పర్ కేజీ వచ్చే 3 to 5 rupees వస్తుంది. మన దగ్గరకు వచ్చే 150 rupees అవుతుంది అది లీటర్. జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది, మరి వాళ్ళు ఇంకేం కలుపుతారో తెలియదు మనకి. కలర్ చేంజ్ అవుతుంది బట్ ప్రతిదీ అంతే. కాల్షియం దాని వెనకాల డబ్బా వెనకాల చూస్తే మనకి అర్థమైపోతుంది మొత్తం. ఇది ప్యూర్ HF. ఇది కొద్దిగా నాటు రకం. ఇది మన క్లైమేట్ కి తట్టుకుంటుంది. ఇచ్చింది 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తుంది, అంత ఇబ్బంది పెట్టదు. అది కానీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కొద్దిగా ఎండ తగిలిందంటే ఎక్కువ బ్రీతింగ్ ఎక్కువ అయిపోద్ది. ఇంకా దాని మీద చార్లు చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కదా. హెచ్ఎఫ్ జెర్సీ అనేది ఎట్లాగా మనం ఐడెంటిఫై చేయాలి? జెర్సీ అయితే ప్యూర్ ఈ కలర్ లో ఉంటాయి, రెడ్ కలర్ లో మట్టి కలర్ లో ఉంటాయి. హెచ్ఎఫ్ లో అయితే ప్యూర్ వైట్ ఉంటాయి. ఇంకా ప్యూర్ వైట్ ఉంటాయి. ఇవి మచ్చలు ఉండేవి కూడా హెచ్ఎఫ్ లో ప్లస్ హెచ్ఎఫ్ లో కూడా సాఫ్ట్ హార్డ్ అని ఉంటుంది. ఇది హార్డ్ రకం. ఇది ఇంకా తట్టుకుంటుంది. కాకపోతే పాలు తగ్గిద్ది ఎండ ఏదైనా ఎక్కువ అయితే. కాకపోతే తట్టుకుంటుంది. ఇంక వ్యాధులు అనేది దీన్ని సగలు రావు. ఇంకా వీటిలో సెలక్షన్ కూడా నువ్వే చేసావు కదా? మొత్తం నేనే చేసాను. మొత్తం అంటే ఏమన్నా చూసి సెలెక్ట్ చేసా లేకుంటే జస్ట్ మిల్కింగ్? ఫస్ట్ టైం 9 తెచ్చినప్పుడు అయితే 0 knowledge. ఆవుల మీద మన యూట్యూబ్ PDF లో అవి ఎత్తికాం కానీ 0 knowledge.
కాళ్ళు స్ట్రైట్గా ఉండాలా, పొద్దు కరెక్ట్గా ఉండాలా, అవి మొత్తం చూసి ఆడికి వెళ్ళాం. ఆడ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ యావ అసలు ఎక్కడ కనపడదు. అవి ఉండవు అసలు. ఆ ఊరు కాదు, ఆ ఏరియాలోనే కనపడదు ఆ యావ మనకి. పాలనారం ఒకటి చూసుకొని తెచ్చుకోవటమే బెస్ట్. ఇంకా అంతే. పాలనారం రెండు ఉంటాయి నరాలు, రెండు ఉండి లావుగా ఉన్నాయి అంటే పర్లా 6-7 ఇస్తుంది కోటికి మనకి వచ్చేసి. ఓకే. అంటే సెకండ్ టైం పొంగనూరు వెళ్ళినప్పుడు పాలు బితికారు, నా ముందే బితికారు. 3 పూటలో చూసిన 11 లీటర్లు ఇచ్చింది ఇది. నాకు నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు 7 ఇచ్చింది. తర్వాత ఇంకా 6కి పడిపోయింది. 6 కాన్స్టాంట్ ఇప్పుడు దాకా ఇస్తుంది అది. ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడికి ఏరియా చేంజ్ అయినాక ఏరియా చేంజ్ అయింది. మినిమం అందులో ఒకటి పొంగనూరులో ఏంటంటే మెయిన్ బీర్ పొడి బాగా పడతారు. వాళ్ళ దగ్గర ఉండేది 1-2 నెలలు ఉంటాయి, తర్వాత అమ్మేస్తుంటారు. వాళ్ళకి ఇంకా ఏరియాలోనే కాబట్టి ఎక్కువ బాగా వేస్తూ ఉంటారు. ఏది ఓన్లీ పాలు ఇచ్చే, మళ్ళీ వాళ్ళు పెంచే మటుకు నీట్గా పొట్టు గిట్టు మొత్తం ఆ ఫార్ములా వాడతారు. ఏదైతే అమ్ముతారో సంతకి ఇచ్చి అమ్ముతారో వాటికి మాత్రం బీర్ పొట్టు వేసేసి ఫుల్ గా తీసుకొస్తారు. ఇప్పుడు దీనికి బీర్ పొట్టు కానీ పూటకి 10-12 కేజీలు ఇచ్చామంటే 11 ఇస్తుంది. కాకపోతే ఇంక ఏ తింగ నాకు నెక్స్ట్ ఏ తింగ మళ్ళీ ఇంకొక 1,00,000 పెట్టి తెచ్చుకోవాలి. ఇంకా పచ్చిగడ్డి కానీ లేకపోతే పర్ టైం 5 కేజీస్ ఎండుగడ్డి ఇచ్చి 1 కేజీ ఫీడ్ ఎక్స్ట్రా ఇచ్చామంటే 1 month 2 months అడ్జస్ట్ అవ్వచ్చు, మేనేజ్ చేయొచ్చు. పచ్చిగడ్డి లేకపోయినా కానీ ఎండుగడ్డితో అది మొత్తం పీడిఎఫ్ లోనే ఉంది మొత్తం. ఓకే. సో నేను షేర్ చేస్తాను ఆ పీడిఎఫ్. ఒకసారి ఎవరన్నా రైతులు ఉంటే ఒకసారి చూడండి. ఆ ఫార్ములాస్ మీకు కూడా వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా. తనకైతే వర్కౌట్ అయినాయి ఇక్కడ. సో డెఫినెట్లీ మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. నాది ఇప్పుడు డైరీ పెట్టి 6 months ఇది. ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చి ఫిబ్రవరి వచ్చింది. ఆల్మోస్ట్ 6 months రన్నింగ్ అవుతుంది. నేనే ఇప్పుడు ఎట్లాగా పర్ డే ఎన్ని వస్తుంది, ఎన్ని లీటర్లు వస్తున్నాయి స్టార్టింగ్ నుండి? స్టార్టింగ్ ఫస్ట్ 9 తెచ్చినప్పుడు పర్ టైం వచ్చేసి 45 దాకా ఇచ్చాయి. తర్వాత ఒక 4 ఆవులు మళ్ళీ పొంగనూరు నుంచి తెచ్చినప్పుడు అవి ఒక 20-25 దాకా ఇచ్చాయి. మొత్తం ఒక 70 అరౌండ్ 60 to 70 దాకా ఇచ్చాయి పర్ టైం పుట్టకి. ఫస్ట్ 3 months 4 months. తర్వాత కన్సీవ్ అంటే దాటించడం ఎదకొచ్చాయి, అన్ని 8 cycleకి వచ్చాయి. దాన్ని మనం కన్సీవ్ చేసే టైంలో పాలు బాగా తగ్గా ఒక 18 days to ఒక 1 month దాకా పాలు మనం డైలీ ఏదో ఒక ఎదక రావటం, దాన్ని దాటించడం, దానివల్ల పాలు కొద్దిగా ఒక 10 liters అప్ అండ్ డౌన్ ఉంటాయి ఆ 1 month మాత్రం. తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. వన్స్ కన్సీవ్ అయింది, అది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందంటే మాత్రం మంత్కి లీటర్ తగ్గిపోతూ ఉంటాయి. లీటర్ తగ్గిపోతాయి. అందులో ఆవు వచ్చేసేకి 6 months కల్లా స్టాప్ చేయాలి. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత 6 months కల్లా పాలు స్టాప్ చేస్తేనే తర్వాత నెక్స్ట్ చేతికి అది బలంగా ఉండి పాలు బాగా ఇస్తుంది మనకి. ఓకే. 6 months ఆపేసేయాలి. 6 months. అందుకని 8 months అంటుంటారు కదా ఆవుల్లో. 8 months అంటే 8 months కంప్లీట్ అవ్వటం అయిపోద్ది. 9th month ఫస్ట్ వీక్ లోనే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. కనీసం 2.5 months మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. హెల్తీగా అంటే మన డైరీలో హెల్తీగా అంటే ఉంచలేము, అది అసాధ్యం మనకి. ఎందుకంటే మార్కెటింగ్ మన పాల డబ్బుల మీదనే దీన్ని నడుపుతాం. ఇప్పుడు రైతు అనుకో వ్యవసాయం చూసుకుంటాడు, దాంతోపాటు ఆవుని బిడ్డ అది బాగానే చూసుకుంటాడు. డైరీలోకి వచ్చే దాని ఇన్కమ్ దానికి కనీసం సరిపోవాలి. సో అంత హెల్తీగా ఉండవు. సో ఆ 2 months డ్రై పీరియడ్ కానీ ఇచ్చామంటే దీనికి అది హెల్తీగా తయారవుద్ది. నెక్స్ట్ బోన్స్ అది బాగా స్ట్రాంగ్ గా చేసుకొని నెక్స్ట్ చేతికి ఇస్తుంది. లేదు నువ్వు అలానే పిండావంటే దూడ మధ్యలో ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు, 8th month డెలివరీ అవ్వచ్చు. నెక్స్ట్ అయితే అసలు పాలు అయిపోతుంది ఇంకా. ఓకే. యావరేజ్ గా ఒక 100 liters వచ్చినాయా పర్ డే వచ్చాయి? పర్ డే 100 వచ్చాయి. సో పర్ డే 100 liters వస్తే ఎంత మనకి? ఇప్పుడు మీరు సంఘ డైరీకి వస్తున్నారు కదా, సంఘానికి వస్తున్నా ఫ్యాట్ వచ్చేసి 3 నేను చూసిన ఈ మొత్తం 13 ఆవులకి 3.5 to 4.7 దాకా వచ్చింది ఫ్యాట్. ఎస్ఎన్ఎఫ్ అయితే జెర్సీకి అయితే ఎస్ఎన్ఎఫ్ ఖచ్చితంగా 9 వస్తుంది. హెచ్ఎఫ్ కలిపిన తర్వాత 8 వచ్చింది. హెచ్ఎఫ్ కలిపిన తర్వాత 8 వచ్చింది. సో 4.24 ఫ్యాట్ వచ్చి ఎస్ఎన్ఎఫ్ కానీ 8 వచ్చిందంటే సంఘం అతను 37 రూపీస్ ఇస్తున్నాం. 36 to 38 రూపీస్ దాకా పడుతుంది. సో యావరేజ్ గా ఇప్పుడు 100 liters అంటే నీకు మంత్లీ బిల్ ఎట్లా? ఎవ్రీ 10 days కి బిల్ వేస్తారు. బిల్ వచ్చేసి 40,000 నుంచి 45,000 దాకా వస్తుంది. మంత్ మొత్తం వచ్చేసి 1,20,000 దాకా వస్తుంది. 1,20,000 నుంచి 1,30,000 వస్తుంది. దాంట్లో ఖర్చులు వచ్చేసి 45,000 ఫీడ్కి వెళ్ళిపోద్ది. ముందు మినరల్ మిక్చర్ అయితే, క్యాల్షియం అయితే, దాని మెడిసిన్ అయితే మొత్తం ఫీడ్ ఖర్చు మొత్తం అయిపోద్ది దాంట్లో. ఓకే. మిగతా మనం ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐలు ఉంటాయి. ఒక 50,000 ఒక 3 years పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈఎంఐ లేదనుకో, ఈఎంఐ లేదనుకుంటే 50% పక్కా ఉంటుంది ప్రాఫిట్. దీంట్లో 50 ఉంటుంది. ఇంకా కొద్దిగా ప్లాన్ చేసుకొని డ్రై ఇప్పుడు ఎండుగడ్డే ఉంది,
కుట్టి అంటారు. అది కేవలం వేస్ట్ని, అంటే జొన్న కానీ జోవర్ కానీ బాజ్రా కానీ మొత్తం అయిపోయిన తర్వాత వేస్ట్ని తెలంగాణ నుంచి అటు మొత్తం తీసుకొచ్చి ఆడ 2 రూపాయలకి 3 రూపాయలకి కొని ట్రాన్స్పోర్ట్ చేసేకి మన దగ్గర 16 రూపాయలు అవుతుంది కేజీ వచ్చేసి. ఒక్కొక్క ఆవు పర్ టైం వచ్చి 4 కేజీలు వేయాలి. అలాంటివి మొత్తం మనం ఇప్పుడు డ్రై గ్యాస్ అయిన ఒరిగడ్డి ఉంది, దాంట్లో 0 వాల్యూస్, అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఓన్లీ అరుగుదల కోసం మాత్రమే అది ఉపయోగించారు. దాని బదులు మనం ఏమైనా జోవర్ కానీ లేదా సూపర్ నేపర్ ఇలాంటివి పెంచుకొని 4 రోజులు ఎండబెట్టుకుని దానికి కానీ మిషన్ వేసామంటే నెలకి మళ్ళీ 12 నుంచి 15 వేలు మిగులుతాయి ఇదే ఆవుల మీద. ఓకే, ఎక్స్ట్రా ఎండుగడ్డి బదులు అవి ప్లాన్ చేసుకుంటే హెల్తీగా ఉంటాయి. దాంట్లో ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి, కొద్దిగా హెల్తీగా ఉంటాయి. ఓకే, ఉరిగడ్డి కంటే. ఉరిగడ్డి వచ్చేసి ఇప్పుడు పర్ కేజీ వచ్చే 5 to 7 రూపీస్ పడుతుంది. మనం ఏం చేసుకొని అది వర్కర్స్ని పెట్టి లేబర్స్ని పెట్టి చేసుకున్నా కానీ మనకి 3 రూపీస్కి వచ్చేస్తుంది పర్ కేజీ. వీటిల్లో నువ్వు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసావా? ఇష్యూస్ అంటే ఉంటాయి, ప్రతి బిజినెస్లో ప్రోస్ కాన్స్ ఉంటాయి. అంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటాం. నెగిటివ్ ఉంటే ఓవర్కమ్ చేసుకుని రావడం, పాజిటివ్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, సాగిపోతుంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క ఆవు ఉంటుంది, సంత ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తాళ్ళు అవి కట్టుకొని పాలు తీసుకోవటం, ఏది కొట్టకుండా హెవీగా కొట్టి దాన్ని బెదిరించి. బీఆర్ఓలు అయితే ఖచ్చితంగా పొడుస్తారు, మోసతో ఇట్లా పొడుస్తారు. సో అట్లా కాకుండా ఈ 6 monthsలో అంటే ఒక టర్మ్ రన్ చేసేసినట్టు వీటిని ఒక లాక్టేషన్కి. సో ఈ 6 monthsలో నువ్వు మేజర్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మేజర్గా అంటే ఏం లేవు. ఇప్పుడు మనం ఉంది ఇష్టంగా చేసామంటే 345కి లేవాలంటే భారీ కష్టం. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 345కి లేచి పని చేసుకోవాలంటే అది కష్టం. నీకు అలవాటు అయ్యి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా చేద్దాం అనుకుంటే అసలు దీంట్లో ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. సూడి కట్టకపోవటం, గడ్డి కొరత రావటం, ఈ మొత్తం కామనే, మన మెయింటెనెన్స్ అది. మన లేజినెస్ వల్ల ఈ మొత్తం వస్తాయి. మనం కానీ కట్టుకుంటే దీంట్లో అసలు నెగిటివ్ అనేది ఉండదు. మనకి తెలుసు పాలు ఎంత రేటు పడుతుంది, అవి మొత్తం తెలిసి దిగిన తర్వాత ఇంకా నెగిటివ్ ఎందుకు ఉంటుంది? అదే డిసీజెస్లో కానీ అట్లా ఇప్పుడు జబ్బు వచ్చిందండి, ఆ చివరి దానికి లివర్ డిసీజ్, లివర్ వ్యాధి వచ్చింది దానికి. నేను ఫస్ట్ అదేంటంటే మనకి ఎవ్రీ వీక్ జ్వరం వస్తుంది దానికి. ఒక 6 months కానీ పట్టించుకోలేదంటే చనిపోద్ది అది. ఫస్ట్ ఒక 1 month 2 months కానీ వీక్లీ జ్వరం వస్తుందంటే ఖచ్చితంగా లివర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి కానీ మనం ఇంజక్షన్ కానీ ఏదన్నా టానిక్ కానీ తాగించామంటే ఉండదు. మనం బర్వాస్ వదిలేసి ఇంజక్షన్స్ వేసేది జస్ట్ మెలెక్స్కామ్ కానీ పారాసెటమాల్ కానీ ఇలా ఈ టైప్ కానీ ఇంజక్షన్స్ వేసుకొని దాని ప్రాబ్లం తెలియకుండా 1 year కానీ ఉన్నామంటే అది చనిపోద్ది. అలాంటి ఇంకా మనం కొద్దిగా తెలుసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఈ డిసీజెస్ ఏం డిసీజ్ అనేది నాకు తెలిసినంత వరకు వెటర్నరీ డాక్టర్స్ వచ్చి కూడా ఏదో ఇంజక్షన్ చేసి లేదు, వాళ్ళు ఓన్లీ యాంటీబయాటిక్ 800 ఉంది ఒకటి, ఏదో 300 వాళ్ళ ఛార్జెస్, ఒక 400 బిల్లు మామూలుగా మెడిసిన్ బిల్లు అయితే అది 2 పూటలు వేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ పాలు ఇంకా నెక్స్ట్ రోజు నుంచి పాలు ఇవ్వదు, 1 లీటర్ ఖచ్చితంగా తగ్గిపోద్ది. వన్స్ తగ్గిందంటే ఇప్పుడు ఇప్పుడు బర్రెలకి ఆవులకి డిఫరెన్స్ ఏంటంటే ఆవుల్లో 4 రోజులు 2 రోజులు పాలు తీయకపోయినా 3వ రోజు పాలు తీసి కొద్దిగా మేత ఎక్కువ పెట్టి ఒక 3 రోజులు మళ్ళీ అడ్జస్ట్ చేసామంటే సేమ్ పాలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. నా దాంట్లో పెరిగాయి. ఓకే, బర్రెలు అయితే నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలా, చూద్దాం. అదే ఈ డిసీజెస్ ఎట్లాగా ఐడెంటిఫై చేయడం అట్లా ఏమైనా ఉన్నాయా? మనం ఖచ్చితంగా ఐడెంటిఫై అయితే ఫస్ట్ మేజర్ ఫీవర్ 102 దాటిందంటే 100 సొంగ వస్తుంది. సొంగాని ఫీడ్ తగ్గిస్తుంది. ఫస్ట్ దాన వేయంగా అది ఏం దూకుతూ వచ్చి తినదంటే మనం దానా కోసం ఎదురు చూస్తుంటుంది. ఎదురు చూసి మనం వేయంగానే తినాలంటే హెల్తీగా ఉన్నట్టు, అది పాలు ఎంతైనా కొనేది. దానా వేసినప్పుడు మంపు గేమ్ ఉందంటే ఖచ్చితంగా వ్యాధి ఉంది, దాన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి. ఫస్ట్ దాని మూతి మీద చెక్ చేయాలి, వాటర్ లెవెల్ ఉందా లేదని. లేదంటే ఒకసారి ముక్కుతాడు కానీ ఆవులకైతే ముక్కుతాడు పట్టుకుంటే ఎమ్మటే చెమట వస్తుంది. చెమట వచ్చిందంటే ఏం లేదు, ఇబ్బంది లేదు. అదే మామూలుగా అరగకపోవటం వల్ల ఆ రోజు ఏమైనా ఫీడ్ తేడా వల్ల అది కొద్దిగా సోడా కానీ ఇచ్చుకున్నామంటే నెక్స్ట్ రోజు కవర్ అవుతుంది. ఫీవర్ కానీ వచ్చిందంటే చూసుకోవాలా. ఇప్పుడు 8 లీటర్లు 10 లీటర్ల పూటకి ఇచ్చేదైతే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఫీవర్లు వస్తుంటాయి. కాల్షియం డౌన్ అంటే మనం డైలీ కాల్షియం ఇస్తాం కాబట్టి అది డౌన్ అని ఉండదు. సో ఇప్పుడు ఫైనల్గా జాబ్ బెటర్ అంటావా, డైరీ ఫామ్ బెటర్? నాకు తెలిసి డైరీ ఫామ్లోనే ఫ్యూచర్ కనపడుతుంది నాకు. ఫ్యూచర్
సాఫ్ట్వేర్ అతను వేరే వాళ్ళ ఇచ్చేది దగ్గరికి నాకు పర్ మంత్ ఇచ్చేది 25,000 ఇస్తున్నాడు. 25,000 నాకు ఇప్పుడు లెక్కే తెలియట్లా. 1,60,000 వస్తుంది నాకు. ఆ 20,000 పోతే ఏముంది నా లెక్కలోకి వచ్చింది. 4 రోజులు ఫీడ్ వేస్తే అయిపోయింది కదా 25,000. నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? ఇక్కడ నుంచి మీ ఊరికి వెళ్ళి భారీగా సెటప్ plans- చేయాలనుకుంటున్నావా లేకుంటే ఎట్లా? నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ అర్థమైపోయింది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆవులు తీసుకొని మార్కెట్లోకి వెళ్ళాలి మనం. ఆవులు ఆవులు బరిలో పెట్టేసి మనం పాల మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేద్దామని. ఇప్పుడు దీంట్లో అర్థమైపోయింది ఆవులు. ఇప్పుడు మనకి ఇంకా ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలంటే మార్కెట్ లోకి దిగాల. ఓకే. మార్కెట్ లో పాలు ఎలా అమ్మాలా, ఎంత రేటుకి అమ్మాలా, ఎంత గిట్టుబాటు అయింది, దాని మార్కెటింగ్ చూసుకున్నాం అంటే దీంట్లో సెట్. ఓకే. ఇక్కడ డైరీ ఫామ్ వచ్చేదానికంటే ఇది కొద్దిగా ప్రాఫిట్స్ కాబట్టి Profits. ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలి.